కౌడిపల్లి మండల కేంద్రమైన కౌడిపల్లిలో మరియు మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో బీసీకి 42% రిజర్వేషన్ సాధన కోసం బీసీ సంఘాలు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు బీసీ సంఘాల నేతల ఆధ్వర్యంలో శనివారం రోజున సంపూర్ణ బంద్ చేశారు. ఉదయం నుంచే నాయకులు గ్రామాల్లో తిరుగుతూ దుకాణాలు, పెట్రోల్ బంకులు, పాఠశాలలు బంద్ చేయించారు. వ్యాపారస్తులు స్వచ్ఛందంగా వారి దుకాణాలను మూసివేశారు. అనంతరం మండల కేంద్రంలోని బస్టాండ్ ఎదురుగా 765 జాతీయ రహదారి రోడ్డుపై ధర్నా రాస్తారోకో నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కౌడిపల్లి మండల ముద్రా సంఘం అధ్యక్షులు మాటూరి శాకయ్య, గౌడజన హక్కుల పోరాట సమితి మెదక్ జిల్లా అధ్యక్షులు చంద్రం కృష్ణాగౌడ్, ప్రముఖ నాయకులు మాట్లాడుతూ 42% బీసీ రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం చేయాలని, కలిసికట్టుగా పోరాటం చేసి రిజర్వేషన్ సాధించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రముఖ నాయకులు సారా రామాగౌడ్, దుర్గారెడ్డి, చంద్రం కృష్ణాగౌడ్, రాజేందర్, రాకేష్, కృష్ణ, అల్మాయిపేట ఎల్లం, మాటూరి శాకయ్య, పోల నవీన్ కుమార్, సందీప్ కుమార్, గుంజలి ప్రవీణ్ కుమార్, బుజ్జరంపేట మల్లేశం, శ్రీనివాస్ గుప్తా, కురుమ లక్ష్మణ్, మక్బుల్, బురిగారి రఘు, అనిల్, సామినాయి, వెంకటయ్య, సంతోష్ గౌడ్, అశోక్, కృష్ణ, ప్రదీప్ గౌడ్, కిషోర్ గౌడ్, వీరేష్ గౌడ్, పాంశేఖర్, పాండు, కుత్బుద్దీన్, గొల్ల రమేష్, రాజు, వివిధ పార్టీల నాయకులు, బీసీ సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించి బంధుకు పిలుపునిచ్చినందుకు మన బీసీ నాయకులందరూ పార్టీలను పక్కన పెట్టి, సంఘాలను పక్కన పెట్టి, ఎవరైతే అగ్రవర్ణాలపై అగ్రవర్ణాలు మనపై చేస్తున్న దౌర్జన్యాన్ని మనం బీసీలమందరం ఒకటై మన గర్జనను ఢిల్లీ గద్దెల వరకు, అలాగే తీర్పిచ్చిన కోర్టు వరకు కూడా మన అందరి గర్జన వినిపిస్తే 42% కాదు అనుకుంటే 64% కూడా దిగి వస్తుంది. అందుకు మనం బీసీలమందరం కూడా కలిసికట్టుగా ఈ ఉద్యమాన్ని మన తెలంగాణ తీసుకొచ్చే టైంలో ఎట్లయితే ఉద్యమం చేసినామో దాని ఉధృతతను ఏ విధంగా అయితే ఆ రోజు కుల సంఘాలు కానీ అలాగే పార్టీలు అన్ని జేఏసీగా ఏర్పడి ఆ రోజు ఎలాగైతే ముందుకొచ్చినామో ఈ రోజు కూడా బీసీలమందరము పార్టీలను పక్కన పెట్టి ఈ రోజు జరుగుతున్న ఈ ఉద్యమాన్ని ముందరికి తీసుకుపోవడానికి మనం ఈ ఏదైతే పిలుపుకు అందరూ దిగివచ్చారో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మన గర్జనని ఢిల్లీ గద్దెల వరకు వినిపిద్దాం. దయచేసి బీసీలం మన బాధ్యత ఏదైతుందో ఆ బాధ్యతను నిర్వర్తించి మన 42% రిజర్వేషన్ని మనం ఈ ఉద్యమం ద్వారా తీసుకురావాల్సిందిగా మన అందరికీ, మన బీసీలందరూ కూడా ఒక కలిసికట్టుగా ఉండి దీన్ని సంపూర్ణంగా ముగించుకోవాలని, ఇవి ఏదైతే బంధుకు అందరూ వచ్చిర్రో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం బంద్ అయింది. ఇంతకంటే పెద్ద విజయము ఇంకొకటి కాదు. ఇది మన బలం. మన బలాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం. ఈరోజు బీసీలు ఇచ్చిన పిలుపు రాష్ట్ర వ్యాప్తంగా ఇంత చక్కటి ప్రశాంత వాతావరణంలో ఓ గాంధేయ మార్గంలో మరి ఈరోజు ఈ సమ్మె అంటే ఈ యొక్క బంద్ కార్యక్రమం విజయవంతమైందంటే ప్రతి బీసీ సోదరుడు గర్వపడాలి. మన బలాన్ని మనము గుర్తించుకోవాలి అని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. మరి ఈరోజు ముఖ్యమైన అంశం 42%. అది రాజకీయ అవసరాల కొరకు లేకుంటే కుల సంఘాల మీద ప్రేమలో ఏది ఏమైనప్పటికీ ఈరోజు బీసీలకు ఒక 42% రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పేసి ఓ పార్టీ ముందుకు రావడం, మేనిఫెస్టోలో పెట్టడం, అసెంబ్లీలో తీర్మానం చేయడం కూడా జరిగింది. మరి ఆ రోజు అసెంబ్లీలో ఉన్నటువంటి అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఏకకంఠంతో ఏకగ్రీవంగా అమలు చేసినటువంటి బిల్లు మరి ఈరోజు గవర్నర్ దగ్గర, కేంద్ర ప్రభుత్వం దగ్గర తొక్కి పడివేయడం, పర్యవసానంగా ఈరోజు 42% తోటి ఒక జీవో ఇష్యూ చేసి మేము ముందుకు పోతామని చెప్పేసి ఈరోజు అన్ని రిజర్వేషన్లు ఖరారైన తర్వాత, నామినేషన్ ప్రక్రియ షురువైన తర్వాత మరి ఒక అనామకుడు, ఒక అగ్రకులానికి చెందిన నాయకుడు, ఒక రెడ్డి వర్గానికి చెందిన నాయకుడు కోర్టులో ఒక పిటిషన్ వేయడం, దాని పర్యవసానంగా ఎన్నికల వ్యవస్థ ఆగిపోవడం, మరి ఈరోజు మనము ఈ ఐక్యత ఏర్పడడానికి ఈరోజు రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేయడానికి, బంధులు చేయడానికి పునాదైనటువంటి విషయాన్ని గ్రహించాలి. ఈరోజు నేను ఒక్క విషయం తప్పకుండా చెప్పదలుచుకున్నా.
నేను ఇక్కడ ఒక బీసీ సంఘం నాయకుడిని, ముద్రా సంఘం మండల అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నా. నేను వివిధ పార్టీల్లో పనిచేయని కాదు, కానీ ఇప్పుడు నేను ఎక్కడ కూడా ఒక ఇండిపెండెంట్గా ఉన్నటువంటి వ్యక్తిని. ఈరోజు మనం ఒకరిని విమర్శించే ముందు మనం కూడా విమర్శించుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఈరోజు సంఖ్యలు ఎగరేసుకుంటున్నాం. ఈ బీసీ మద్దతుకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి అని చెప్పేసి నేను ఒకటి అడగదలుచుకున్నా. ఈరోజు బీసీలకు వ్యతిరేకంగా ఏ పార్టీ కూడా ముందు పోయి మనుగడ సాగించడానికి సాగలే అని చెప్పేసి వాళ్ళకి తెలుసు. మరి ఈరోజు నోరు ముద్దాడుతుంది, నొసలు ఎక్కరిస్తుంది అన్నట్టుగా ఈరోజు అన్ని పార్టీలు ఉన్నటువంటి ఒక బీసీ నాయకులు మాత్రమే మనకు మద్దతు తెలపడం. అగ్రవర్ణాల వారు ఈరోజు ఎవడో కోర్టుకి ఇస్తాడు, వాడు ఒక పిటిషన్ వేస్తే అన్ని పార్టీలో ఉన్నటువంటి రావులు రెడ్డిలు వాడికి సపోర్ట్ చేసి ఆర్థికంగా సహాయం చేసి ఈరోజు వాడిని ప్రోత్సహిస్తున్నటువంటి ఈ విధానాన్ని మనం తప్పకుండా విస్మరించకూడదు. మనము ఎదిరించవలసిన అవసరం ఉంది. ఈరోజు వాడు ఎవడో కాదు, ఒక గంటకు కొన్ని లక్షల రూపాయలు, వేల రూపాయలు తీసుకొని బాధించేటువంటి అడ్వకేట్లకు ఈరోజు ఎవరండి ధన సాయం చేస్తుంది? ఇలా అన్ని పార్టీలో ఉన్నటువంటి అగ్రవర్ణ నాయకులు కాదా అని ప్రశ్నిస్తున్నాం. బీసీల మీద కపట ప్రేమ నటించడం బంద్ చేయండి. ఇంకోటి విషయం చెప్పదలుచుకున్నాం, మనం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మన బలాన్ని మనం గుర్తించినాడు, బీసీలు ఐక్యంగా మనం పోరాటం చేసినాడు. ఒక బీసీ నాయకుడు నిలబడ్డాడు, అగ్రకుల వర్ణ నాయకుడు కూడా మనకు పోటీగా నిలబడితే అప్పుడు వాడిని ఓడిస్తేనే మన యొక్క ఆధిపత్యం, మన యొక్క ఐక్యత బయటపడుతుంది. ఈరోజు చాలా సందర్భంలో మాట్లాడినాం. మేము కూడా ఒక్కొక్క సందర్భంలో కాలు జారినమా, కడుపు జారినమా, సంకనాకినమా నాకినాం. ఇక ముందు ఆ పరిస్థితి రాకూడదు. ఇప్పుడు మనం చేస్తున్న ఉద్యమం మన కొరకు కాదు, మన పిల్లల కొరకు, వాళ్ళ భవిష్యత్తు కొరకు అని చెప్పి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక చిన్న విషయం మీకు చెప్పదలుచుకున్నా. మొన్నటికి మొన్న డిఎస్సి ఉద్యోగాలు పడ్డప్పుడు ఈబీసీ రిజర్వేషన్ తెచ్చి ఈరోజు ఫార్వర్డ్ క్యాస్ట్లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఎకనామికల్ బ్యాక్వర్డ్ కింద తీసుకొచ్చి ఈరోజు బీసీల కంటే తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఓసీలో ఉన్నటువంటి వాళ్ళు మనకంటే ఎక్కువ శాతం ఉద్యోగాలు పొందినటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మరి ఆనాడు ఈబీసీ రిజర్వేషన్ వ్యతిరేకంగా లేని ఈరోజు బీసీలకు రిజర్వేషన్ రాగానే ఎవరికి అర్థమవుతాయి? ఎవరి జాగీరు, ఎవరి ఆస్తులు మనం గుంజుకుంటున్నాం, ఎవరి హక్కులు మనం గుంజుకుంటున్నాం. మన హక్కుల కొరకు మనం పోరాటం చేస్తున్నాం. మన హక్కులు మనం రావాల్సిందిగా మనం కోరుకుంటున్నాం. ఎవరి జాగీరు, ఎవరి తాత ముత్తాత ఆస్తులు మనం గుంజుకుంటలే. అయ్యా, మీకు 80% ఉన్నటువంటి అగ్రవర్ణాలు 52% మీకు కావాలి. 60% 60% బీసీలకు 42% ఇస్తే నీ కడుపు నొప్పి ఏంటా అని అడుగుతున్నా. నీకెందుకు నొప్పి? మాకు అంటే మేము రాజ్యాధికారానికి వస్తే మీ పప్పులు, మీ ఆటలు సాగవని కదా. ఇది కదా మీరు ఉన్నటువంటి కపట ప్రేమ, మీ మనసులో ఉన్నటువంటి దురుద్దేశం. ఎంత నక్క వినియోగం ఈరోజు ప్రదర్శిస్తున్నారు. ఒక్కడు కూడా బయటగలాలే. పార్టీలలో మాత్రం ప్రతిదీ ఆధిపత్యం. కీలక దశలో ఈరోజు పార్టీలను శాసించే దశలో కూడా ఉన్నటువంటి వ్యక్తులు అగ్రకులాల వారే. ఈరోజు ఎవడన్నా బీసీవాడు మనం ముందుకు వచ్చి మనం మద్దతు చెప్తే వారిని తెల్లారి నుంచి అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తారు. ఇట్టి పరిస్థితుల్లో చాలా సందర్భాల్లో మనం కూడా మన సంఘాన్ని బాధ్యులకు, మన బీసీలకు అన్యాయం జరిగినప్పుడు గలమెత్తి మాట్లాడినాం. వాళ్ళ గురించి త్యాగాలు చేసినాం, ధర్నాలు చేసినాం, రాస్తారోకలు కూడా చేసినాం. కానీ ఈ రోజు కూడా రాజకీయంగా ప్రముఖంగా ఉన్నటువంటి మన సంఘం నాయకులు, మన బీసీ నాయకులు కూడా మనకు సంపూర్ణంగా ఈరోజు గుండె కట్టుకొని మమ్మల్ని ఈ యొక్క ఉద్యమంలో ముందుకు వస్తామని చెప్పేసి ముందుకు రాకపోవడం శోచనీయం. ముందు మన వాళ్ళను నిలదీయాలి. ఈరోజు ముందు మన వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో, ఈరోజు మన వాళ్ళు ఎక్కడ పార్టీలో ప్రాధాన్యతలు ఉన్నారో వాళ్ళను నిలదీసి, అయ్యా నువ్వు ఉంటావా అక్కడ ఉండు, లేకుంటే మా వైపురా, నువ్వు మావాడివా లేక వారి బాధితవా అని అడగవలసిన పరిస్థితి ఉందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. ఇంకొక విషయం, మనం ఈరోజు ఇంత ఐక్యంగా ఉన్నాం. ఓకే, తెలంగాణ ఉద్యమంలో కూడా రామగౌడు, నేను, కృష్ణ, తర్వాత మన విలేకరి వాళ్ళు చాలా లింగం వీళ్ళందరూ కూడా కొంతమంది మన రాజేందర్, రాకేష్ వీళ్ళందరూ కూడా ఉద్యమం స్టార్ట్ అయిన కొద్ది రోజుల్లో మొదట ఇంతగా అట్లానే ఉండే. మరి ఆ ఉద్యమం రాజుకున్నటువంటి క్రమంలో ఉవ్వెత్తున ఎగిసిపడ్డది.
ఈ రోజు కూడా మనది ఇది నాంది. ఈ రోజు ఇది స్టార్ట్ అయింది. ఈ ఉద్యమాన్ని ఈ రోజు ప్రభుత్వాలు గుర్తించి ఒక శాంతియుత వాతావరణంలో ఈరోజు బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఈరోజు ముక్త కంఠంతో బీసీ సంఘాలు ఏకమైనవి. వాళ్ళు తట్టుకోలేము, ఆ వరదలు మనం కొట్టుకపోతామని ఇంగిత జ్ఞానం ఉన్న ఆలోచించి మన వైపున ఆలోచించి మనకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఈరోజు అగ్రవర్ణంలో ఉంది. మీరు పోటీకి వస్తారా? మాతోటి మీరు వంకుపట్టుగా ఏదైతే చూసుకుందామంటారా? బిడ్డ మా ప్రవాహంలో తప్పకుండా కొట్టుకపోతారు. ఈనాడు కాకుండా రానున్న రోజుల్లో బీసీ ఖచ్చితంగా ఐక్యత అవుతారు. బీసీలో వాళ్ళ యొక్క ప్రభావం వచ్చిందంటే మీరు తుఫాన్లో కొట్టుకపోతారు బిడ్డ అని చెప్పేసి అటువంటి పరిస్థితి మీరు తెచ్చుకోకండి. ఇప్పటికైనా మీ మీద మా గౌరవం ఉంది, కానీ మా మీదనే మీకు ఈర్ష్య ఉంది. ఆ ఈర్ష్యను పక్కన పెట్టి మా యొక్క గౌరవ మర్యాదలను మీరు బంధించి మాకు సహకరించవలసిందిగా కూడా ఈరోజు అగ్రవర్ణ వారిని కోరుకుంటా ఉన్నాడు.